దేవుని వాక్యంలో నుండి అపోస్తలుడైన పౌలు హెబ్రీయులకు రాసిన పత్రిక. అపోస్తలుడైన పౌలు హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం. 13వ అధ్యాయము 2వ వచనం 3వ వచనం చదువుదామండి. 13వ అధ్యాయము 2వ వచనం 3వ వచనం చదువుదాం. మీరును వారితో కూడా బంధింపబడినట్టు బంధకములోనున్న వారిని జ్ఞాపకము చేసుకొనుడి. మీరును శరీరముతో ఉన్నారు కనుక కష్టములను అనుభవించుచున్న వారిని జ్ఞాపకము చేసుకొనుడి. దేవుడు తన వాక్యాన్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. దయచేసి కూర్చోండి. మన ధ్యానాంశం జ్ఞాపకము చేసుకొనుట. చాలా నెలలుగా సుమారుగా మనము 7-8 నెలల నుండి జ్ఞాపకం చేసుకోవడం అనే అంశం మీద మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. ప్రియులారా, హెబ్రీయులకు రాసిన పత్రికలో 13వ అధ్యాయం మొదటి 2 వచనాలు మనం చదివినట్లయితే గత వారంలో 2 విషయాలు మనం ధ్యానం చేశాం. మొట్టమొదటి మాట, సహోదర ప్రేమ నిలువరముగా ఉండనీయుడి. హెబ్రీ 13:1 గత వారం ధ్యానం చేశాం. సహోదర ప్రేమ నిలువరముగా ఉండాలి అంటే స్థిరముగా ఉండాలి అని అంటే ఆ ప్రేమలో కపటం ఉండకూడదు. ప్రేమ నిష్కపటమైనదై ఉండాలి అన్నాడు. సహోదర ప్రేమ నిలువరముగా ఉండాలి అని అంటే ఆ ప్రేమలో అనురాగం ఉండాలి అన్నాడు. సహోదర ప్రేమ నిలువరముగా ఉండాలి అని అంటే ఆ ప్రేమలో దయను అమర్చుకోవాలి అన్నాడు. సహోదర ప్రేమ నిలువరముగా ఉండాలి అని అంటే అది విక్కుటమైన ప్రేమ కలిగినదై ఉండాలి. గత వారం ధ్యానం చేశాం. రెండవది, ఆతిథ్యము చేయ మరువకుడి అంటే జ్ఞాపకం ఉంచుకోండి. అందరూ ఎరుగకయే దేవదూతలకు ఆతిథ్యం ఇచ్చిరి అని హెబ్రీ 13:1 వచనంలో మనం చదువుతా ఉన్నాం. కొందరు అనగా అబ్రహామును చూస్తా ఉన్నాం, లోతును చూస్తా ఉన్నాం. వారు ఎరగరు దేవదూతలు వారి ఇంటికి వస్తారని. సడన్ గా వచ్చారు. సడన్ గా రాగా వారు ఆతిథ్యాలు ఇచ్చినట్లుగా మనం చూస్తా ఉన్నాం. విశ్వాసులైన వారికి సనుగు కొరక ఆతిథ్యములు ఈయుడి అని సెలవిచ్చాడు దేవుడు. కనుక మనము ఒకరినొకరు ఆతిథ్యాలు ఇచ్చుకునే వాళ్ళముగా ఉండాలి. కాబట్టి ఈ విధముగా మనం మాట్లాడుతూ 3వ కోణంలో ఆతిథ్యం ఇచ్చుట అనగా మేలు చేయుట అనే మాటను మనం ధ్యానం చేశాం. మేలు చేయుటని చేతనైనప్పుడు దాన్ని పొందదగిన వారికి వెనుదీయవద్దు అన్నాడు సామెతలు 3:27. ఎందుకు అనంటే యోహాను 3వ పత్రికలో 11వ వచనంలో మేలు చేయవాడు దేవుని సంబంధి అన్నాడు. ఎవరికి మేలు చేయాలి అనంటే గలతీ 6:10 ప్రకారంగా ప్రజలందరికీ, విశేషముగా విశ్వాస గృహములకు మేలు చేయమన్నాడు. మేలు చేయటం వల్ల కలిగే లాభం ఏంటండి అనంటే గలతీ 6:9లో నీవు మేలు చేయటం ఎంతో అలయక ఉన్న ఎడల తగిన కాలమందు పంట కోసేదము అన్నాడు. అంటే ఒకానొక దినాన పంట ఉంది, ఒకానొక దినాన దీవెన, పంట అనగా దీవెన ఉంది, ఆశీర్వాదం ఉంది, ఫలింపు ఉంది, ఎదుగుదల ఉంది, అభివృద్ధి ఉంది. కాబట్టి మేలు చేసే వాళ్ళముగా ఉండాలి. ఇంకేమన్నాడు? మేలు చేయడం వలన కలిగే రెండో ప్రయోజనం ఏంటండి అనంటే యోహాను సువార్త 5వ అధ్యాయం 29వ వచనంలో మేలు చేయవాడు జీవ పునరుద్ధానానికి వెళ్తాడు అన్నాడు. కనుక ప్రియులారా, మేలు చేసే వాళ్ళంగా ఉండాలి అన్నాడు. మీరు చేసిన మేలును లేక ఉపచారమును మర్చిపోవటకు ఆయన అన్యాయస్తుడైన దేవుడు కాడు అని హెబ్రీ 6:10 చెప్తా ఉన్నాడు. కనుక చాలా విషయాలు గత వారం మనం ధ్యానం చేశాం. ఈ రోజు మరికొన్ని మాటలు ఈ హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయంలో 2వ వచనంలో 2 ప్రాముఖ్యమైన మాటలు చెప్తా ఉన్నాడు. ఏమంటా ఉన్నాడు ఆలోచన చేస్తే, మీరును వారితో కూడా కదా 2 మాటలు. మీరును వారితో కూడా అనే మాట ఒకటి ఉంది. మీరును శరీరముతో కూడా అనే మాట ఒకటి ఉంది. 2 మాటలు కనపడుతున్నాయి చూడండి. ఆ 2వ వచనం 3వ వచనంలో మీరును వారితో
కూడా బంధింపబడిన వారై ఉన్నట్టుగా బంధింపబడిన వారిని లేక బంధకములో ఉన్న వారిని జ్ఞాపకము చేసుకొనుడి. రెండవది, మీరును శరీరముతో ఉన్నారు కనుక కష్టములను అనుభవించు వారిని జ్ఞాపకము చేసుకోండి. రెండు మాటలు. మీరు వారితోనే ఉన్నారు అంటే వారికి కష్టాలు వచ్చాయి, మీకు వస్తాయి. కాబట్టి బంధకములలో ఉన్న వారిని జ్ఞాపకం చేసుకోండి. రెండవది, మీరును శరీరముతో ఉన్నారు కాబట్టి కష్టాలు వస్తాయి, బాధలు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి, శ్రమలు వస్తాయి, శోధనలు వస్తాయి. ఈ శోధనలలో, ఈ కష్టాలలో, ఈ ఇబ్బందులలో కష్టాలు పడుచున్న వారిని, కష్టములు అనుభవించుతున్న వారిని జ్ఞాపకం చేసుకునుడి. మాకెందుకులే, మేము బాగానే ఉన్నాం, వాళ్ళకి పోతే మనకెందుకులే అని అనుకోకూడదు. అది విశ్వాస లక్షణం కాదు. ఇది బైబిల్ చెప్తా ఉంది. బైబిల్ చెప్తున్న సత్యం. అయ్యా, మీరు వారితోనే ఉన్నారు, వారిలాగే ఉన్నారు. మీరు శరీరంతోనే ఉన్నారు, వారికి ఉన్నట్లుగానే మీకు శరీరాలు ఉన్నాయి. వారికి కష్టాలు వస్తా ఉన్నాయి, వారికి ఇబ్బందులు వస్తా ఉన్నాయి, వారికి బంధకాలు ఉన్నాయి, మీకు వస్తాయి. కాబట్టి బంధకములలో ఉన్న వారిని జ్ఞాపకం చేసుకునుడి. చూడండి, కష్టములలో ఉన్న వారిని జ్ఞాపకం చేసుకునుడి. విశ్వాసముగా మనము కష్టములలో, బంధకాలలో ఉన్న వారిని జ్ఞాపకం చేసుకునే వాళ్ళంగా ఉండాలి. విశ్వాసులకు తండ్రి అయినటువంటి అబ్రహాము జీవితాన్ని మనం ఆలోచన చేస్తే, అబ్రహాము కష్టంలో ఉన్నటువంటి లోతును జ్ఞాపకం చేసుకున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. బంధకాల్లో ఉన్నటువంటి లోతును అబ్రహాము జ్ఞాపకం చేసుకున్నట్లుగా మనం చూస్తాం. ఆదికాండ గ్రంథంలో చూడండి, 14వ అధ్యాయం 8వ వచన భాగాన్ని మనం చదివినట్లయితే, అక్కడ 5 రాజులు దండెత్తి 4 రాజుల మీదకి యుద్ధానికి వచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అయితే సొదొమ రాజు, గొమొర్రా రాజులు వీరు పట్టబడినట్లుగా 5 రాజులు సొదొమ గొమొర్రాల్ని పట్టుకున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అలాంటి సందర్భాల్లో సొదొమలో కాపురం ఉన్నవాడు ఎవరు అంటే లోతు. లోతును, అతని ఇంటి వారిని, లేక అతని కుటుంబస్తులను, అతని ఆస్తిని అంతటినీ కూడా 5 రాజులు చెరపట్టుకొని వెళ్ళిపోయారండి. ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం, ఆదికాండం 14:8 సొదొమ రాజును, గొమొర్రా రాజును, అద్మా రాజును, నెబో రాజును, సోయరును, బెలా రాజును బయలుదేరి సిద్దీము లోయలో వారితో, అనగా ఎలాము రాజైన కదొర్లాయోమోరు, గోయుల రాజైన తిదాలు, షేనాను రాజైన అమ్రాపేలు, ఎల్లాసరు రాజైన ఆర్యోగను 4గురితో 5 రాజులు యుద్ధము చేసిరి. ఇలాగుండగా సొదొమ గొమొర్రాల రాజులు పారిపోయి వాటిలో పడిరి అన్నాడు 10వ వచనంలో. అంటే మట్టి కీలు గుట్టలలో పడినట్లుగా. ఈ సొదొమ రాజులను, సొదొమలో ఉన్న యావత్ సంతతిని, సంపాదనంతటిని 5 రాజులు చెరగొనిపోయారు. చూడండి, అక్కడ మనం చూస్తా ఉన్నాం 11వ వచనంలో, అప్పుడు వారు సొదొమ గొమొర్రాల ఆస్తి యావత్తును, వారు భోజన పదార్థములన్నిటిని పట్టుకొని పోయిరి. మరియు అబ్రహాము సహోదరుని కుమారుడైన లోతు సొదొమలో కాపురం ఉండెను గనుక అతనిని, అతని ఆస్తిని పట్టుకొని పోగా తప్పించుకొని ఒకడు వచ్చి హెబ్రీయుడైన అబ్రహామునకు ఆ సంగతి తెలిపెను. అయ్యా అబ్రహాం గారు, మీ తమ్ముని కుమారుడైన లోతును 5 రాజులు వచ్చి చెరగొనిపోయారు అని ఒకడు తప్పించుకొని వచ్చి అబ్రహాముతో చెప్పగా, అబ్రహాము వాస్తవానికి నాకెందుకులే అని అనుకోవాలి, కొలే జరిగిందిలే అని అనుకోవాలి. కారణం ఏంటి అంటే, అబ్రహాము పిలుపును బట్టి వచ్చాడు. దేవుడు ఎవరిని పిలిచాడు అని అంటే అబ్రహామును పిలిచాడు. ఆదికాండం 12:1 వచనంలో దేవుడైనటువంటి యెహోవా అబ్రహామును పిలుస్తా ఉన్నాడు. యెహోవా అంటున్నాడు, నీవు లేచి నీ దేశము నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి యొద్ద నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము అని అబ్రహాముతో దేవుడైన యెహోవా సెలవిచ్చాడు.
ఆ ప్రకారమే అబ్రహాము బయలుదేరి వస్తా ఉండగా అబ్రహాముతో కూడా లోతును బయలు వెళ్ళెను. 4వ వచనం అండి. 4వ వచనంలో యెహోవా అతనితో చెప్పిన ప్రకారం అబ్రహాము వెళ్ళెను, లోతు అతనితో కూడా వెళ్ళెను. కాబట్టి నాకెందుకులే అని అబ్రహాం అనుకోవచ్చు. అని ఎందుకు అంటున్నాను అని అంటే, లోతుకు పిలుపు లేదు, అబ్రహాముకు పిలుపు ఉంది. రెండవది, లోతు ప్రార్థించిన వాడు కాడు. తన జీవితంలో ఎప్పుడు లోతు ప్రార్థించిన దాఖలాలు ఇక్కడ కనపడవు. లోతు ఎప్పుడు కూడా దేవునికి బలిపీఠాలు కట్టిన దాఖలాలు ఇక్కడ కనపడవు. కానీ పిలుపు అందుకున్న అబ్రహాం ఏం చేస్తా ఉన్నాడు అని అంటే 8వ వచనంలో, అక్కడ నుండి అతడు బయలుదేరి బేతేలునకు తూర్పున కొండకు చేరి పడమటనున్న బేతేలునకు తూర్పున హాయికిని మధ్యన గుడారము వేసి అక్కడ యెహోవాకు బలిపీఠము కట్టి అబ్రహాం ఏం చేస్తా ఉన్నాడు అని అంటే, ఒకటి పిలుపును విన్నాడు, రెండవది దేవునికి బలిపీఠం కడతా ఉన్నాడు, యెహోవా నామమున ప్రార్థన చేశాను. మూడవది ఏంటి అని అంటే, యెహోవా నామమున ప్రార్థన చేసిన వాడు అబ్రహాం. ప్రార్థనా పరుడైన అబ్రహాము అంటే విశ్వాసి. బలిపీఠములు కట్టుచున్న అబ్రహాము అంటే విశ్వాసి. పిలుపును విన్న అబ్రహాము అంటే విశ్వాసి. అయితే లోతు పిలుపు లేదు, లోతుకు బలిపీఠాలు లేవు, లోతుకు ప్రార్థన లేదు. అదే సమయంలో అబ్రహాముతో వచ్చాడు కనుక దేవుడు లోతును కూడా ఆశీర్వదించాడు. ఇప్పుడు లోతుకు పశువులు ఎక్కువయ్యాయి, మందలు ఎక్కువయ్యాయి, అబ్రహాముకు కూడా ఎక్కువయ్యాయి. అయితే లోతుకున్నటువంటి పశువుల కాపరులు అబ్రహాముకున్న పశువుల కాపరులతో గొడవలకు దిగినట్లుగా మనం చూస్తా ఉన్నాం. 13వ అధ్యాయంలో 7వ వచనం, అప్పుడు అబ్రహాము యొక్క పశువుల కాపరులకును లోతు పశువుల కాపరులకును కలహము పుట్టెను కదా. కలహము పుట్టెను. లోతు పనివారికి అబ్రహాము పనివారికి కలహం పుట్టినప్పుడు వాస్తవానికి లోతేమనాలి, రే అతడు మా పెదనాన్న, నష్టం కలిగిందా మనకి, మీరు సహించండి, వాళ్ళతో కలహపడద్దు. ఈవేళ నేను ఎలా ఉన్నానంటే కారణం మా పెదనానే, అతనితో వచ్చాను కనుక నేను ఆస్తిపరుడయ్యాను అని తన పని వారికి సమాధానించాలి. లేదా పెదనాన్న ఇలా జరిగింది, మరి ఏదో పనులు తప్పు చేశారు మన్నించు అని పెదనాన్ని ప్రాధేయపడాలి. కానీ ఇక్కడ అబ్రహాము ప్రాధేయపడుతున్నట్లుగా చూస్తా ఉన్నాం. 13వ అధ్యాయం 8వ వచనంలో, కాబట్టి అబ్రహాం, కలహాలు వచ్చినాయి కాబట్టి అక్కడ కాబట్టి లోతు అని ఉండాలి అసలు. కాబట్టి అబ్రహాము, మనము బంధువులము గనుక నాకును నీకును, నా పశువుల కాపరులకును నీ పశువుల కాపరులకు కలహం ఉండకూడదు. వాస్తవానికి మాట ఎవరనాలి, లోతు అనాలి. నిన్ను బట్టే కదా పెదనాన్న నేను ఎలా ఉన్నాను, ఏదో మా వాళ్ళు పనికి మనోళ్ళు గమనేదో అన్నారు, మీ పనులు బాధపడొద్దని చెప్పు, మనం బంధువులం కదా పెదనాన్న, మనము కలహాలు పడకూడదు పెదనా అని చెప్పవలసింది లోతు చెప్పాలి. కానీ అబ్రహామే తగ్గించుకొని లోతు దగ్గరికి, తమ్ముడు దగ్గరికి అయినా పర్వాలేదు, తమ్ముడు కుమారుడు ఎవరు, లోతు అబ్రహాము తమ్ముడు కుమారుడు, అతని దగ్గరికి వెళ్ళి, ఇదిగో మనం బంధువులు, మన మధ్య కలహాలు ఉండకూడదు అని అడుగుతున్నాడు. 4వదిగా, ఒకటి పిలుపు లేనివాడు లోతు, రెండవది బలిపీఠముల కట్టనివాడు లోతు, మూడవది ప్రార్థన చేయనివాడు లోతు, 4వది కలహాలు వచ్చినప్పుడు పెదనాన్నతో సమాధాన పడవలసిన వాడు సమాధాన పట్ల, కానీ పెదనాన్నే వెళ్ళి సమాధాన పడతా ఉన్నాడు. 5వది, సమస్యలు ఎలాగున్నాయి కదా, మనం వేరైపోదాం, ఇలా కొట్లాడుకుంటాం మంచిది కాదు, మన మధ్య కలహాలు ఉండకూడదు అని అబ్రహాం చెప్తే, లోతు ఎలాంటి స్థలాన్ని కోరుకున్నాడు చూడండి. ఆ ప్రక్కన 11వ అధ్యాయంలో 10వ వచనం, లోతు తన కనులెత్తి యోర్దాను ప్రాంతమంతటిని చూచెను, యెహోవా సొదొమ గొమొర్రా అను పట్టణములను నాశనము చేయకమునుపు సోయరుకు వచ్చే వరకు అదంతయు యెహోవా తోట వలెను ఐగుప్తు దేశము వలెను నీళ్లు పారు దేశమై ఉండెను. కాబట్టి ఏమి, కాబట్టి అది దేవుని తోటలా ఉంది, కాబట్టి అది ఐగుప్తు వలె పచ్చగా ఉంది, కాబట్టి
అది నీరు పారు స్థలముగా దేశమై ఉన్నది. కాబట్టి లోతు ఏం చేస్తా ఉన్నాడు అంటే తనకు యోర్దాను ప్రాంతం అంతటిని ఏర్పరచుకొని తూర్పున ప్రయాణం చేసెను. అట్లు వారు ఒకరినొకరు వేరైపోయి అబ్రహాము కనానులో నివసించు. దేవుడు కనానును దీవించక మునుపు అది రాళ్లతోనూ కుప్పలతోనూ ఉండేది. అది తర్వాత దేవుడు కనానును దీవించాడు కనుక ఆ కనాను పాలు తేనెలు ప్రవహించే దేశంగా మార్చబడ్డది. అయితే ఒకప్పుడు సొదొమ గొమొర్రా అనేది దేవుని తోట వలె ఉండేది, ఐగుప్తు వలె పచ్చగా ఉండేది, నీళ్లు పాలు దేశముగా ఉండేది. కనుక వట్రమైంది ఎవరు కోరుకున్నారు? లోతు కోరుకున్నాడండి. కాబట్టి వీడు వట్రమైనదని కోరుకుంటాడా? ఇది 11వ అధ్యాయంలో జరిగిన స్టోరీ. ఇది 14వ అధ్యాయంలో లోతు చెరపట్టబడ్డాడు. కాబట్టి వాస్తవానికి అబ్రహాం ఏం చేయాలి? వీడు నాతోడు వచ్చాడు, నేనే ఇంత స్థాయికి తీసుకొచ్చాను. వీడు ప్రార్థనాపరుడు కాదు, వీడు దేవునికి బలిపీఠాలు కట్టినోడు కాదు, అంటే అన్యుడు. వీడు నా పశువుల కాపరులతోనే పేచీ పడతాడా? వీడు ఒంటరమైన స్థలాన్ని తీసుకుంటాడా? మంచి పని జరిగిందిలే అని అనుకోవాలి. కానీ అబ్రహాము అలా అనుకోలేదండి. అందుకే విశ్వాసులకు తండ్రి, అబ్రహాము నీతిమంతులకు తండ్రి. కారణం ఏంటి అంటే అబ్రహాము అలా అనుకోలేదు. కానీ ఒకడు వచ్చి ఇదిగో నీ సహోదరుడైన నీ తమ్ముని కుమారుడైనటువంటి లోతు చెరపట్టబడ్డాడు అన్న సంగతిని అబ్రహాముకు చెప్పిన వెంటనే అబ్రహాము తన ఇంట అలవరచబడిన, అంటే ఇంటిలో పుట్టి సిద్ధపడినటువంటి యుద్ధశాలులుగా సిద్ధపడినటువంటి 318 మందిని, ఎంతమంది అండి? 318 మందిని ఏర్పాటు చేసుకొని వారితో యుద్ధానికి బయలుదేరాడండి. నా సహోదరుని కుమారుడైన లోతును మీరు చెరగొంటారా అని చెప్పి 5 రాజులను తరమటం మొదలు పెట్టాడు. ఇందులో అబ్రహాము యొక్క గొప్పతనం కనపడుతుంది. అబ్రహాము యుద్ధశాలిగా కనపడతా ఉన్నాడు, అబ్రహాము ధైర్యశాలిగా కనపడతా ఉన్నాడు, అబ్రహాము పరాక్రమశాలిగా కనపడతా ఉన్నాడు. విశ్వాసి మాత్రమే కాదు, అతడు పరాక్రమశాలి. విశ్వాసి మాత్రమే కాదు, అతడు యుద్ధశాలి. విశ్వాసి మాత్రమే కాదు, అతడు ధైర్యశాలి. తన ఇంటలో ఉన్న 318 మందిని ఏర్పాటు చేసుకొని 5 రాజులను కొట్టినట్లుగా. ఏమండి, చదువుదాం చూడండి 14వ వచనం. అబ్రహాము తన తమ్ముడు చెరపట్టబడినని విని, తమ్ముడు అంటే తమ్ముని కొడుకు లోతు, చెరపట్టబడినని విని తన ఇంట పుట్టి అలవరచబడిన 318 మందిని వెంటబెట్టుకొని దారుమట్టుగా రాజులను తరిమెను. రాజులను తరుముతున్న అబ్రహాం. రాజుల తరడం సామాన్యం అండి. వారి రాజ్యాలు ఉంటాయి, వారి బలగం ఉంటుంది, వారి సైన్యం ఉంటుంది. వాళ్ళు ఎంతమంది ఉన్నారో ఈయన 318 మంది. కాబట్టి అయితే రాజులను తరిమేను, 5 రాజులను తరుముతా ఉన్నాడు. 15వ వచనంలో అతడు తరుముతూ రాత్రి వేళ అతడును అతని దాసులను వారికి ఎదురుగా మొనలు తీర్చి వారిని కొట్టి దమస్కులకు ఎడమ తట్టునున్న హోగా మట్టుకు తరిమి ఆస్తి యావత్తు తిరిగి తెచ్చి తన తమ్ముడైన లోతును, అతని ఆస్తిని, స్త్రీలను, ప్రజలను తిరిగి తీసుకొని వచ్చాను. కాబట్టి అబ్రహాం విశ్వాసులకు తండ్రి ఊరికినే కాదు, నీతిమంతులకు తండ్రి ఊరికినే కాదు, దేవుని స్నేహితుడైన అబ్రహాము ఊరికినే కాదు. అబ్రహాము దేవుని యొక్క స్నేహితుడండి. కారణం బంధకములలో ఉన్న వారిని జ్ఞాపకము చేసుకుని అబ్రహాము, కష్టములలో ఉన్న వారిని జ్ఞాపకము చేసుకుని అబ్రహాము. చెరగని పోవటం అంటే దాస్యములోనికి వెళ్ళిపోయారు. వాడు ఎన్ని ఇబ్బందులు పెట్టుంటారో, ఎంతకాలం ఉన్నారో అనే సంగతి తెలియదు. కానీ 5 రోజులు పట్టిందో, 10 రోజులు పట్టిందో, 50 రోజులు పట్టిందో రాయబడలేదు. కానీ ఆ చెరవని పోయేటప్పుడు ఎంత గందరగోళంగా ఉంటారో వారి జీవితాలు. భార్యలో చోట, బిడ్డలో చోట, ఆస్తిలో చోట, ఈ విధంగా ఉంటారు. అయినప్పటికీ కూడా వాడు అన్నిటినీ తీసుకొని మరలా అబ్రహాము తిరిగి తీసుకొని
ఎందుకు చెప్తా ఉన్నాను అంటే, విశ్వాసులముగా బంధకములలో ఉన్న వారిని జ్ఞాపకం చేసుకోవాలి, కష్టములలో ఉన్న వారిని జ్ఞాపకం చేసుకోవాలి. ఇది విశ్వాస యొక్క లక్షణం అండి. అదేవిధంగా ప్రియులారా, అరణ్యములో మహానయము అనే అరణ్యములో ఆకలి దప్పులతో బాధలు పడుతున్నటువంటి, ఆకలి దప్పులతో ఇబ్బంది పడుతున్నటువంటి, ఆకలి దప్పులనే కష్టములో కష్టపడుతున్నటువంటి దావీదును జ్ఞాపకము చేసుకుని బర్జిల్లై. బర్జిల్లై అనే మాట ఇప్పుడు విన్నారా? బర్జిల్లై అనే ఒక వ్యక్తి మనకు కనపడతా ఉన్నాడు. అబ్షాలోము అనగా దావీదు కుమారుడైన అబ్షాలోము రాజ్యము కొరకు దావీదును చంపాలని తరుముచు ఉండగా దావీదు అబ్షాలోము నుండి పారిపోతా ఉన్నాడు. పారిపోతూ మహానయము అనే అరణ్యములో ఉంటూ ఉండగా తన సైన్యముతో, తన పనివారితో, తన జనాంగముతో దావీదు మహానయము అనే అరణ్యములో ఉంటూ ఉండగా ఈ బర్జిల్లై అనే వ్యక్తి ఎన్ని రకాల ఐటమ్స్ అరణ్యానికి పంపించాడు అనండి. దావీదు కోసమును అతని జనుల కోసం పరుపులు కూడా పంపించాడండి. పరుపులు పంపించాడు, పాత్రలు పంపించాడు, కొండలు పంపించాడు, కాయ ధాన్యాలు పంపించాడు, జున్ను గడ్డలు పంపించాడు. రకరకాల ఐటమ్స్, సుమారుగా 13 ఐటమ్స్ అతడు పంపించినట్లుగా మనం చూస్తాం. సమూయేలు 2వ గ్రంథం, సమూయేలు 2వ గ్రంథంలో చదువుదామండి. చూడండి, 17వ అధ్యాయం 27వ వచనం. సమూయేలు 2వ గ్రంథం 17వ అధ్యాయం 27వ వచనములో, దావీదు మహానయమునకు వచ్చినప్పుడు అమోనీయుల రబ్బా పట్టణపు వాడైన నహాషు కుమారుడకు షోబీయును, లోదెబారు ఊరి వాడకు అమ్మీయేలు కుమారుడైన మాకీరును, రోగేలీము ఊరివాడకు గిలాదీయుడైన బర్జిల్లయు అరణ్యమందు జనులు అలసిన వారై ఆకలి కొని దప్పికొని ఉందురని తలంచి. అరణ్యమందు జనులు ఆకలి కొని దప్పిగొందురని తలంచి పరుపులు కదా, ఎన్ని ఐటమ్స్ చెప్తా ఉన్నాను చూడండి. అక్కడ పరుపులు, పాత్రలు, కొండలు, గోధుమలు, యవలు, పిండి, వేచిన గోధుమలు, కాయ ధాన్యములు, చిక్కుడు కాయలు, పేలాలు, తేనె, వెన్న, గొర్రెలు, జునిగడ్డలు దావీదును అతని వద్దనున్న జనులను భోజనము చేయుటకై తీసుకొని వచ్చింది. ఇక్కడ మాకీరు ఉన్నాడు, షోబీయును ఉన్నాడు, కానీ వీరిలో ప్రధానుడు ఎవడు అని అంటే బర్జిల్లయి. ఎలా చెప్తున్నారండి అని అనుకుంటున్నారా? ఆ ప్రక్కన చూడండి, ప్రధానుడని ఎలా చెప్తున్నారండి అని అనుకుంటున్నారా? సమూయేలు 2వ గ్రంథంలోనే 19వ అధ్యాయం 31వ వచనం అండి. 19వ అధ్యాయము 31వ వచనం. మరియు గిలాదీయుడకు బర్జిల్లై రోగేలీము నుండి యోర్దాను వద్దరికి వచ్చి రాజుతో కూడా నది దాటెను. రాజు అంటే దావీదుతో కూడా నది దాటెను. బర్జిల్లై 80 సంవత్సరముల వయసు కలిగి, వయసు ఎంత? 80 సంవత్సరాల బర్జిల్లైకి వయసు గలవాడై 80 సంవత్సరముల వయసు కలిగి బహు ముసలి వాడై ఉండెను. అతడు అధిక ఐశ్వర్యవంతుడు కనుక రాజు మహానయములో ఉండగా అతనికి భోజన పదార్థములు పంపించుచు వచ్చెను. ఎవరు పంపిస్తున్నారంట? బర్జిల్లై. ఆలోచన చేస్తున్నారా? మాకీరు అంత సామర్థ్యుడు కాదు. ఎందుకు? మాకీరు గురించి మనకు తెలుసు. మాకీరు ఇంటిలో ఉన్నవాడెవరు? ఏమోనండి కదా. మాకీరు ఎక్కడున్నాడు? లోదెబారులో. మెఫీబోషెతు ఎవరింటి ఉన్నాడంట? మాకీరు ఇంట. అంతేనా? మనం చదవాలి బైబిల్ బాగా. కనుక
మాకీరు అంత సామర్థ్యం కలిగిన వాడు కాదు, కానీ ఇంకో వ్యక్తి ఉన్నాడు, షోబియును అంత సామర్థ్యవంతుడు కాదు, కానీ బర్జిల్లయి సామర్థ్యము కలిగిన వాడు. అతడు ఐశ్వర్యవంతుడు. ఇక్కడ ఏమైనా రాయబడ్డాలి, అతడు అధిక ఐశ్వర్యవంతుడట. గనుక రాజు గారికి భోజన పదార్థములు పంపించుచూ వచ్చాను. మరి రాజుగారు అంటున్నారు బర్జిల్లయితో, యెరూషలేములో నా యొద్ద నిన్ను నిలిపి పోషించేదను. 19వ అధ్యాయంలో 33వ వచనములో రాజుగారు బర్జిల్లయితో మాట్లాడుతున్నాడు. ఇదిగో బర్జిల్లై, యెరూషలేములో నిన్ను నా యొద్ద నిలిపి పోషించేదను, నీవు నాతో కూడా నది దాటవలనని రాజు బర్జిల్లైకు సెలవీయగా. రాజు బర్జిల్లైతో చెప్తున్నాడు, ఓ బర్జిల్లై, నువ్వు నాతో ఉండు, నేను నిన్ను పోషిస్తాను అని అంటుంటే, ఈ బర్జిల్లై మాట్లాడుతూ ఉన్న మాట ఏంటంటే 34వ వచనంలో, బర్జిల్లై, రాజునకు నీతో కూడా యెరూషలేమునకు వచ్చుటకు ఇక నేను ఎన్ని దినాలు బ్రతుకుతాను? 80 సంవత్సరాలు వచ్చేసినాయి, నేను ఇంకెంతకాలం బ్రతుకుతాను అని మాట్లాడుతూ, నేటికి నాకు 80 ఏళ్ళు ఆయను. సుఖ దుఃఖములకున్న భేదమును నేను గుర్తింపగలనా? సుఖం అంటే ఏంటో, దుఃఖం అంటే ఏంటో, ఈ భేదం ఏంటో నేను గుర్తింపగలనా అని దావీదు రాజుతో చెప్తా ఉన్నాడండి. అంతేకాకుండా గాయకుల యొక్కయు గాయకుల యొక్కయు స్వరము నాకు వినపడనా? 80 సంవత్సరాలు వచ్చినాయి కాబట్టి చెవులు కూడా అంతగా వినపడవు. అలాంటిది అని చెప్తా ఉన్నాడు. కావున నీ దాసుడునకు నేను నా ఏలిన వాడమును రాజునకు నీకు ఎందుకు భారముగా ఉండాలి? మధ్యలో చెప్తున్నాడు. ఎవరన్నైతే సార్ నాకు వృద్ధాప్యం వచ్చింది కనుక నీ దగ్గర ఉంటాను సార్, మీరు రాజు గారు కదా, మీరు పిలిస్తే 100 మంది వస్తారు కదా అని అంటారు, కానీ మధ్యలో అట్లా నీకు నేను ఎందుకు భారంగా ఉండాలి అని మాట్లాడుతూ, నీ దాసుడైన నేను నీతో కూడా నది దాటి అవతలకు కొంచెము దూరం వచ్చేదను, కానీ రాజువకు నీవు నాకంత ప్రత్యుపకారము చెయ్యలేదా? నాకెంత ప్రత్యుపకారం వద్దు, నేను చేసిన ఉపకారానికి ప్రత్యుపకారం నువ్వు చెయ్యొద్దు, చాలు అనంటూ, నేను నా ఊరి అందుండి మరణమై నా తల్లిదండ్రుల సమాధి యందు పాతి పెట్టబడుటకై అచ్చడికి తిరిగిపోవునట్లు నాకు సెలవిమ్ము అంటున్నాడు. ఇదిగో రాజుగారు, మీకేదో నేను ఇచ్చాను, ఆపదలో ఉన్నాను, నాయన చేసినటువంటి ఉపకారానికి ప్రత్యుపకారం చేయొద్దు, నేను నా స్వజనుల దగ్గరికి వెళ్ళిపోయి అక్కడే మరణమైపోతాను అని రాజుగారి దగ్గర అడుగుతూ, నీకు ఇష్టమైతే నా కొడుకున్నాడు కదా, అతన్ని నీతో తీసుకువెళ్ళు, అతనికి నువ్వు ఏదైతే చేయాలనుకుంటున్నావు అది చెయ్యి అని బర్జిల్లై దావీదుతో చెప్తున్నట్లుగా వింటా ఉన్నామండి. చిత్తగించుము అని మాట్లాడుతూ, నీ దాసుడకు కెంపము అంటే బర్జిల్లై కుమారుడు, నీ దాసుడకు కెంపము నా ఏరిన వాడవును రాజునకు నీతో కూడా వచ్చుటకు సెలవిమ్ము అంటే నా కుమారుడైన కెంపము ఉన్నాడు కదా, అతన్ని నీతో వచ్చేటట్టుగా నువ్వు సెలవిమ్ము, నీ దృష్టికి ఏది అనుకూలమో దానిని అతనికి చేయమని మనవి చేయక. నీకు ఏది చేయాలనుకుంటున్నావు అది నా కొడుకు చెయ్యి, నా కొత్త ఇంక నా టైం అయిపోయింది అని బర్జిల్లై దావీదుతో చెప్తా ఉన్నాడండి. గనుక మనవి చేయగా రాజు, కింహము నాతో కూడా రావచ్చును, నీ దృష్టికి అనుకూలమైన దానిని నేను అతనికి చేసేదను, మరియు నా వలన నీవు కోరినదంతయు నేను చేసేదనని సెలవిచ్చాను. అలా సెలవిచ్చి జనులందరూ రాజును నది అవతలకు రాగా రాజు బర్జిల్లయిని ముద్దు పెట్టుకొని దీవించెను. తరువాత బర్జిల్లై తన స్థలమునకు వెళ్ళిపోయాను. బర్జిల్లయిలో ఉన్న గొప్పతనాలు మనం చూస్తూ ఉన్నాం. బర్జిల్లై బంధకాల్లో ఉన్న దావీదుకును అతని జనులకును ఆహారం పంపిస్తా ఉన్నారు. ఏదోలే పెట్టాలి కాబట్టి పెట్టాం అని కాదు. ఎన్ని రకాలు ఉన్నాయి చూసారా? నేర్చుకోవాలి, మనము నేర్చుకోవాలి. తప్పదు ఏదో పెట్టాలి కాబట్టి పెట్టేశాం, ఏదో అమ్మలు ఏదో ఇవ్వాలి కాబట్టి ఇచ్చేసాం, అది కాదు. ఎన్ని రకాలు పెడతా ఉన్నాడో కదండి. కనుక విశ్వాసంగా ఇందులో మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏంటో తెలుసా? బంధకాలలో ఉన్నటువంటి వారిని మనము జ్ఞాపకం చేసుకోవాలి, కష్టాల్లో ఉన్న వారిని మనము జ్ఞాపకం చేసుకోవాలి. వారు కృతజ్ఞత కలిగి ఉన్నా లేకపోయినా మన డ్యూటీ ఏంటి?
వారిని జ్ఞాపకం చేసుకుంటాము అని అంటే సహాయం చేయాలి, ఆదుకోవాలి, ఆదరించాలి, వారికి కావలసిన ప్రతి అక్కర మనం తీర్చాలి. సాధ్యమైనంత వరకు మన కెపాబిలిటీ ప్రకారముగా వారికి మనం ఏం చేయాలి అని అంటే సహాయం చేయాలి. ఇది బైబిల్ మనకు నేర్పుతుంది. క్రైస్తవులకు దేవుడు నేర్పుతున్న పాఠం ఏంటి అంటే, మేలు చేయుట నీ చేతనైనట్టు దానిని పొందదగిన వానికి పొందకుండా వెనుకటీయవద్దు. సామెతలు 3:27లో దేవుడు చెప్తా ఉన్నాడు. యోహాను 3వ పత్రిక 11వ వచనంలో మేలు చేయువాడు దేవుని సంబంధి అన్నాడు కదా. గనుక విశ్వాసముగా మేలు చేసే వాళ్ళంగా బంధకాల్లో ఉన్నారా, వారిని విడిపించాలి. కష్టాల్లో ఉన్నారా, వారిని ఆదుకోవాలి. ఏ విధమైన కష్టాల్లో ఉన్నారో వారిని మనం ఆదుకునే వాళ్ళంగా ఉండాలి. బర్జిల్లై దావీదును ఆదుకున్నాడు. దావీదు తన కుమారుడైన అబ్షాలోము దావీదును చంపుతాడని దావీదు మహానయముకు పారిపోయాడండి. అక్కడ అరణ్యాల్లో ఉంటే బర్జిల్లై దావీదును అతని జనులను పోషించాడు. ఇప్పుడు అబ్షాలోము చచ్చిపోయాడండి. తరుముతున్న అబ్షాలోము ఏమయ్యాడు? చచ్చిపోయాడు. చూడండి, సమూయేలు 2వ గ్రంథం 18వ అధ్యాయము 9వ వచనం. అబ్షాలోము కంచరగాడిద ఎక్కి పోవచ్చు దావీదు సేవకులకు ఎదురయ్యను. ఆ కంచరగాడిద ఒక గొప్ప మస్తకి వృక్షం యొక్క చిక్కు కొమ్మల క్రిందికి పోయినప్పుడు అతని తల చెట్టుకు తగులుకొనినందున అతడు ఎత్తబడి ఆకాశమునకును భూమికిని మధ్య వేలాడుచూ ఉండెను. గమనిస్తున్నారా? అబ్షాలోము తన తండ్రి అయిన దావీదును చంపాలని దేని కొరకు? సింహాసనము కొరకు. దేని కొరకు? రాజ్యము కొరకు. సొంత తండ్రిని చంపాలని అబ్షాలోము తన తండ్రి అయిన దావీదును తరుముతా ఉన్నాడు. గొప్ప మస్తకి వృక్షము క్రిందకు వచ్చాడు, గాడిదతో పరిగెత్తుతూ. అతను జుట్టు చాలా పెద్దది కనుక, తల వెంట్రుకలు పెద్దవి కనుక ఆ మస్తకి వృక్షములో చిక్కబడ్డాయి. గాడిద వెళ్ళిపోయింది. ఇప్పుడు ఆయన ఆకాశానికి భూమికి మధ్య వేలాడుతూ ఉన్నాడు. ఒకడొచ్చి దావీదు సైన్యాధిపతి అయిన యోవాబుతో చెప్తున్నాడు, అయ్యా ఇదిగో దావీదు గారిని చంపాలనుకున్నటువంటి అతని కుమారుడు ఆకాశానికి భూమికి మధ్య వేలాడుతున్నాడు అని అంటే, మరి నువ్వేం చేశావు? వేలాడుతున్నప్పుడు వాడు చంపొద్దా? నువ్వు చంపే వరకు నేను చూస్తానా అని ఆ ప్రక్కన చూడండి. ఆ ప్రక్కన 14వ వచనం, యోవాబు నీవు చేయ వరకు నేను కాచుకొని ఉందనా అని చెప్పి 3 బాణములు చేత పట్టుకుని పోయి మస్తకి వృక్షంలో వేలాడుచు ఇంకను ప్రాణముతో ఉన్న అబ్షాలోము యొక్క గుండెకు గురిపెట్టి తన ఆయుధములు మోయవాడి 10 మందిని చుట్టూ ఉంచుకొని అబ్షాలోమును కొట్టి. ఇప్పుడు అబ్షాలోము చచ్చిపోయాడు కదా. దావీదు ఇప్పుడు మహానయము నుండి తిరిగి వస్తా ఉన్నాడు. ఎక్కడికి? బెత్లెహేముకి, అనగా యెరూషలేముకి. యెరూషలేములో దావీదు రాజుగా ఉన్నాడు. ఈ రాజుగా ఉన్నవాడు చస్తేనే గాని నాకు రాజ్యం రాదు అని అబ్షాలోము యోచించి, ఆ ప్రకారం చూడండి 17వ వచనం, 17వ అధ్యాయంలో 1వ వచనం నుండి 4 వచనాలు చదివితే, దావీదు అలసట నుండి బలహీనముగా ఉన్నాడు కనుక నేను అతని మీద పడి అతన్ని బెదిరించిన యెడల అతని యొద్దనున్న జనులందరూ పారిపోవుదురు, రాజును మాత్రమే హతము చేసి. కదా, అంటే దావీదును మాత్రమే హతము చేసి జనులందరినీ నీ తట్టు త్రిప్పిదెను. నీవు వెనుక మనిషిని నేను పట్టుకొనగా, నీ వెనుక మనిషిని నేను పట్టుకొనగా జనులందరూ వచ్చి నీతో సమాధాన పడుదురు కనుక నీ చిత్తమైతే నేను 12,000 మందిని ఏర్పరచుకొని పోయి ఈ రాత్రి దావీదును తరిమి పట్టుకొందునని అహీతోపెలు కాబట్టి అబ్షాలోముతో చెప్పగా ఈ బోధ అబ్షాలోమునకు యుక్తముగా తోచెను. వాడెవడో పనికిమాలినోడు వచ్చి నీ తండ్రిని చంపేస్తాడు అంటే అది యుక్తంగా నచ్చిందంట కొడుక్కి. ఎంత బాధాకరం చూసారా? గనుక అబ్షాలోము తరవటం మొదలు పెట్టాడు. దావీదు పారిపోవటం మొదలు పెట్టాడు. దావీదు పారిపోయాడన్న సంగతి బర్జిల్లై విన్నాడు. దావీదును వెతికాడు. దావీదుకు భోజన పదార్థాలు పంపించాడు. ఈ లోపల అబ్షాలోమును దేవుడే ఆకాశానికి భూమికి మధ్యగా వేలాడదీశాడు. యోవాబు అతని కొట్టు చెప్పాడు. ఇప్పుడు శత్రు శేషము దావీదుకు లేదు గనుక దావీదు ఆ యొక్క మహానయము నుండి
యెరూషలేముకు వస్తా ఉన్నాడు అనమాట. ఇప్పుడు బర్జిల్లయితో పాటు నది దాటి యువతలకు వచ్చి బర్జిల్లయి కుమారుడైన కింహమును కూడా పెట్టుకొని బర్జిల్లయికి సెలవిచ్చాడు. ముద్దు పెట్టుకొనగా బర్జిల్లయి తన ఇంటికి వెళ్ళిపోయాడు. అక్కడతో అయిపోయిందండి. దావీదు ఎంత కృతజ్ఞుడు అని అంటే, దావీదు ఒక కాలం వచ్చింది, ముసలోడైపోయాడు. తన కుమారుడైన సొలొమోనును పిలిచి, సొలొమోనా, నా కుమారుడా, ఇదిగో నాకు మరణకాలం దగ్గరకు వచ్చిందే, చచ్చిపోతా ఉన్నాను. నీవు బర్జిల్లయి కుమారులు ఉన్నారు కదా, వారిని భోజనపు బల్ల దగ్గర, నీ భోజనపు రాజుగారు కూర్చుండి భోజనపు బల్ల దగ్గర ఉంచాలయ్యా, వారు నీ ఆస్థానంలోనే ఉండాలి అని సొలొమోనుకు హెచ్చరిక చేస్తా ఉన్నాడు. అనగా బర్జిల్లయి చేసినటువంటి మేళ్లను దావీదు మర్చిపోలేదు. తన కుమారుని చెప్తున్నాడు, ఇదిగో బర్జిల్లయి, అతని కుటుంబం, అతని కుమారులు నేను మహానయములో ఉండగా నన్ను ఆదుకున్నారు. కాబట్టి నువ్వు రాజు కనుక ఈ బర్జిల్లయి కుమారులను నీ భోజనపు బల్ల దగ్గర చిరకాలం ఉంచాలి. రాజుల మొదటి గ్రంథం, రాజుల మొదటి గ్రంథంలో 2వ అధ్యాయం 7వ వచనం చదువుదామండి. మొదటి వచనం చదువుతాం. 2వ అధ్యాయం 1వ వచనంలో, దావీదునకు మరణకాలము సమీపించగా, ఏ కాలం అండి? మరణకాలం. దావీదునకు మరణకాలం సమీపించగా అతడు తన కుమారుడైన సొలొమోనుకు ఇలాగూ ఆజ్ఞ ఇచ్చాను. ఏమని ఆజ్ఞ ఇస్తా ఉన్నాడు? చాలా మాటలు చెప్పి 7వ వచనంకి వస్తే, నేను నీ సహోదరుడైన అబ్షాలోము ముందర నుండి పారిపోగా, సొలొమోనా, నీ సహోదరుడు ఉన్నాడు కదా అబ్షాలోము, వాడు నన్ను చంపాలనుకున్నాడు. వాడి యొద్ద నుండి నేను పారిపోగా గిలాదీయుడైన బర్జిల్లయి కుమారుడు నా సహాయమునకు వచ్చిరి, నాకు సహాయం చేశారయ్యా. కాబట్టి నీవు వారి మీద దయ ఉంచి నీ బల్ల యొద్ద భోజనము చేయి వారిలో వారిని. చూశారా? కృతజ్ఞత కలిగిన దావీదు తన కుమారుడు చెప్తున్నాడు, సొలొమోను చెప్తా ఉన్నాడు. ఈ విషయాలు ఎందుకు చెప్తా ఉన్నాను అంటే, దావీదు ఇబ్బందిలో ఉండగా, దావీదు ఆకలి దప్పులతో బాధపడుతూ ఉండగా అరణ్యంలో ఏం దొరుకుతుందండి? అలాంటి కష్టకాలంలో జునిగడ్డలు, తేనె కదా, చాలా విలువైన వస్తువులు దావీదుకు బర్జిల్లయి పంపి ఆదుకున్నట్లుగా మనం చూస్తాము. కనుక మన మూలపాఠం ఏంటి అని అంటే, ఫిబ్రవరి 13 మనం చదువుకున్నాం, బంధకములలో ఉన్న వారిని జ్ఞాపకం చేసుకునుడి, కష్టములలో ఉన్న వారిని జ్ఞాపకం చేసుకునుడి. 3వదిగా రూతు గ్రంథం 2వ అధ్యాయం, రూతు గ్రంథంలో 2వ అధ్యాయంలో 8వ వచనంలో, అప్పుడు బోయజు రూతుతో, నా కుమారి, నా మాట వినుము, వేరొక పొలములో ఏరుకొనుటకు పోవద్దు, దీనిని విడిచిపోవద్దు కదా. రూతు గ్రంథంలో 221వ పేజీ అనమాట. ఆ రూతు గ్రంథంలో బోయజు అనే వ్యక్తి రూతుతో చెప్తున్నాడు, నా కుమారి, వేరొక పొలములోనికి పోవద్దు, ఇక్కడే ఉండు. భర్తను కోల్పోయినటువంటి విధవరాలైనటువంటి రూతును తన ఇబ్బందులలో, తన కష్టములలో జ్ఞాపకము చేసుకుంటున్నటువంటి బోయాజు. ఏమండి, ఇక్కడ మనం చూస్తా ఉన్నాం, రూతు గ్రంథం 1వ వచనంలోని, యూదా బెత్లెహేములో ఎలీమెలెకు అనే ఒక వ్యక్తి ఉన్నాడు, అతని భార్య నయోమి. వీరిద్దరికి 2 కుమారులు ఉన్నారు, మహలోను, కిల్యోను. ఈ 4 కలిసి యూదా బెత్లెహేములో కరువు రాగా, ఆ కరువుకు తట్టుకోలేక మోయాబు దేశంలోనికి వెళ్ళినట్లుగా చూస్తా ఉన్నాం. ఆ మొదటి వచనంలో మోయాబు దేశానికి వెళ్ళిన తర్వాత ఈ యొక్క నయోమి యొక్క కుమారుడు మహలోను, కిల్యోను అనే వారికి వివాహ సమయం వచ్చింది కనుక
వారు యుక్త వయసులో ఉన్నారు కనుక మోయాబు రాండ్రతో వివాహాలు చేశారు. పెద్దవాడు మహలోను భార్య ఓర్ఫా, రెండవవాడు కిలియోను భార్య రుతు. వీరికి వివాహాలై 10 సంవత్సరాలు అయిన తర్వాత ఎలీమెలెకు చచ్చిపోయాడు, మహలోను చచ్చిపోయాడు, అంటే ఓర్ఫా భర్త. అలాగే కిలియోను చచ్చిపోయాడు, అనగా రూతు యొక్క భర్త. 3 మగవాళ్ళు చచ్చిపోయారండి. అయితే పెద్ద కోడలు తన అత్తగారైన నయోమి దగ్గరకు వచ్చి, అత్త అని ఒక ముద్దు పెట్టుకొని ఆమె వెళ్ళిపోయింది. రూతు నయోమిని హత్తుకుంది. 1వ అధ్యాయం 14వ వచనంలో వారు ఎలుగెత్తి ఏడవగా ఓర్ఫా ముద్దు పెట్టుకొనిను, రూతు ఆమెను హత్తుకొని కదా. హత్తుకుంటే సరిపోయిందా? ఆ యవనస్తురాలైన రుతు ముసలిదైనటువంటి తన అత్తగారితో అంటుంది, అత్త నువ్వు ఎక్కడికి వెళ్తావో నేను అక్కడికి వస్తాను, నన్ను రావద్దు అని అనొద్దు. నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడు. నీవెక్కడ చనిపోతావో నేను అక్కడే చనిపోతాను. మరణము తప్ప మనల్ని ఏదియో విడదీయకూడదు. అక్కడ రాయబడ్డాయి చూడండి 16వ వచనంలో, అందుకు రూతు నా వెంబడి రావద్దనియు నన్ను విడిచిపెట్టమనియు నన్ను బ్రతిమాలు కొనవద్దు. నీ వెళ్ళు చోటుకే నేను వచ్చేదను, నీవు నివసించు చోటు నేను నివసించేదను. నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడు. నీవు మృతి పొందు చోటనే నేను మృతి పొందేను, అక్కడనే పాతి పెట్టబడదు. మరణము తప్ప మరి ఏదైనాను నిన్ను నన్ను ప్రత్యేకించిన ఎడల, ఒకవేళ మన ఇద్దరిని మరణం విడగొట్టిందా, యెహోవా నాకు ఎంత కీడైనా చేయునుగాక. కనుక ఈ నయోమి తన రెండవ కోడలైన రూతును తీసుకొస్తా ఉంది. ఎక్కడి నుంచి అయితే వెళ్ళిపోయారో కదా, ఏ యూదా బెత్లెహేములో కరువు వచ్చిందని వెళ్ళిపోయారో అదే యూదా దేశ బెత్లెహేములకు వారు తిరిగి వచ్చినట్లుగా మనం చూస్తా ఉన్నాం. మనం కూడా మన ఊరిలో బ్రతకలేక ముంబై వచ్చాం. ఇక్కడికి వచ్చి చాలా మందిని కోల్పోయారు. తల్లులు కోల్పోయిన వారు ఉన్నారు, తండ్రులు కోల్పోయిన వారు ఉన్నారు కదా. ఒకనొక దినాన మరలా మనం అక్కడికి వెళ్తాం. ఎక్కడి నుంచి వచ్చామో అక్కడికి వెళ్తాం కదా. అదేవిధంగా నయోమి తన రెండవ కోడలైన రూతును తీసుకొని ఎక్కడి నుండి అయితే నయోమి బయలుదేరిందో అక్కడి నుండి కదా, అంటే అక్కడికి అనగా యూదా బెత్లెహేము దేశములకు వారు తిరిగి వచ్చిరి. చూడండి ఆ 22వ వచనంలో, అట్లు నయోమియు ఆమెతో కూడా మోయాబురాలైన రూతువను ఆమె కోడలను మోయాబు దేశం నుండి తిరిగి వచ్చారు. తిరిగైతే వచ్చారు కానీ ఆశ్రయం లేదు. తిరిగైతే వచ్చారు కానీ ఆదరించేవారు లేరు. తిరిగైతే వచ్చారు కానీ భోజనాలు పెట్టేవారు ఎవరు లేరు. ఆ స్థితిగతులు చూచి రూతు అంటుంది, అమ్మా నేను వెళ్ళి పరగేరకు వస్తాను, ఆ పరగతో మనము తిందాం, ఆ ఒడ్లు దంచుకొని మనం తిందాం అని చెప్తా ఉంటే వెళ్ళమంది అత్తగారు పర్మిషన్ తీసుకుని కోడలు బయలుదేరి ఒక చేనులో పరగ ఏర్తా ఉందండి. ఈ లోపల ఆ చేను గల ఆసామి వచ్చాడు. ఆయన పేరు బోయజు. వచ్చేమంటున్నాడు 2వ అధ్యాయంలో 5వ వచనం, అప్పుడు బోయజు కోయు వారి మీద ఉంచబడిన తన పని వారిని చూచి, ఈ చిన్నది ఎవరిది? ఈ చిన్నది ఎవరు? ఈ అమ్మాయి ఎవరు? మన చేలో పరగెడుతుంది కదా, ఎవరివిడి అని అడిగినప్పుడు కోయు వారి మీద ఉంచబడిన ఆ పనివాడు అంటున్నాడు, ఈమె మోయాబు దేశంలో నుండి నయోమితో కూడి తిరిగి వచ్చిన మోయాబీరాలైన యవ్వనురాలు కదా. చెప్తా ఉందండి ఆమె, నేను కోయవారి వెనక పనుల మధ్య ఏరుకొని కూర్చుకున్నటకు దయచేసి నాకు సెలవిమ్మని అడిగాను. ఆమె వచ్చి ఉదయం మొదలుకొని ఇది వరకు ఏరుకొనుచుండెను, కొంతసేపు మాత్రమే ఆమె ఎంట కూర్చుండేనని వాడు చెప్పిన వెంటనే బోయాజు మాట్లాడుతున్న రీతి మనం చూస్తా ఉన్నాం 8వ వచనంలో. అందుకు బోయాజు అంటున్నాడు రూతుతో, నా కుమారి
నా మాట వినుము, వేరొక పొలములో ఏరుకొనుటకు పోవద్దమ్మా, దీనిని విడిచిపెట్టుకోవద్దు. ఇచ్చట నా పనికెత్తల యొద్ద నిలకడగా ఉండము. వారు కోయి చేను కనిపెట్టి వారిని వెంబడించుము. నిన్ను ముట్టకూడదని యవనస్తులకు ఆజ్ఞాపించి ఉన్నాను. నీకు దాహమగినప్పుడు కొండల యొద్దకు పోయి పనివారు చేతన నీళ్లు త్రాగమని చెప్పాను. ఎన్ని మాటలు అక్కడ మనం చూస్తా ఉన్నాం. చాలా మాటలు మాడుతూ ఉంటాయి 10వ వచనంలో. అందుకు ఆమె సాగిలపడి తల వంచుకొని, ఏమి తెలిసి పరదేశినైనా నా యందు లక్ష్యం ఉంచున్నట్లు నీకు కటాక్షము కలిగెను అని చెప్పగా, బోయాజు అంటున్నాడు, నీ పెనుబడి మరణమైన తరువాత నీవు నీ అత్తకు చేసినదంతయు నాకు తెలిసి ఉండెను. నీవు నీ తల్లిదండ్రులను నీ జన్మభూమిని విడిచి ఇంతకు ముందు నీవు ఎరుగని జన్మలతకు వచ్చితివి. యెహోవా నీవు చేసిన దానికి ప్రతిఫలమిచ్చును. ఇశ్రాయేలు దేవుడని యెహోవా రెక్కల క్రింద సురక్షితముగా ఉండుటకు నీవు వచ్చితివి. ఈ విధంగా మాట్లాడుతూ అందుకు ఆమె 13వ వచనంలో, నా ఏలినవాడా, నేను నీ పనికత్తెలలో ఒక దానిని కాకపోయినను నీవు నన్ను ఆదరించి. ఆయన ఏం చేస్తా ఉన్నాడు? కష్టంలో ఉన్నది, క్లిష్ట పరిస్థితి, ఉండటానికి నివాసం లేదు. ఆయన నమ్ముకుని వెళ్ళిపోయారేమో, మరలా వస్తే ఏమీ లేదు కనుక పరగెరుకుని బతకవలసినటువంటి పరిస్థితి వచ్చింది. అలాంటి ఆవిడ్ని బోయాజు ఏం చేస్తా ఉన్నాడు అంటే, నా కుమారి అని మాట్లాడుతూ ఉన్నాడు. నీవు వేరొక పొలంలోనికి వెళ్ళవద్దు, నిన్ను కొట్టకూడదని నేను యవనస్తులకు ఆజ్ఞాపించాను. అండి, నీవు యెహోవా రెక్కల కింద సురక్షితంగా ఉండడానికి వచ్చావు. ఎంత గొప్ప మాటలు! అవన్నీ కూడా చాలా విలువైన మాటలు మాట్లాడుతూ ఉన్నాడండి. కాబట్టి 14వ వచనం, భోజన కాలమున నీవిక్కడికి వచ్చి భోజనము చేసుకో. ఎన్ని మాటలు! ఇవన్నీ మాటలు మాట్లాడుతూ 15వ వచనంలో, ఆమె ఏరుకొనుటకు లేచినప్పుడు బోయాజు అంటున్నాడు, ఆమె పనుల మధ్య ఏరుకొనవచ్చును, ఆమెను అవమానపరచుకుడి. పరగా ఎక్కడ ఏడతామండి? నా చిన్నప్పుడు మేము పరగేనివాడు అండి. కొంచెడు ఒడ్లు వస్తే 3 రూపాయలు ఇచ్చేవారు. కొంచెడు ఒడ్లు పోసేసుకునేవాడు. కోతలు పోసేసిన తర్వాత పనులు కట్టేది కడతారు. కట్టేలు కట్టేసిన తర్వాత మిగిలిపోతాయి అక్కడక్కడ ఒక వెన్నె. ఆ పనులు పోసేసేటప్పుడు మనం విడిచిపెడతా ఉంటారు, అంటే మిగిలిపోతా ఉంటాయి, జారిపోతా ఉంటాయి. అవన్నీ ఏరుకొని ఓ చోటకు వెళ్ళి దొరబట్టుకొని ఆ ఒడ్లన్నీ పట్టుకెళ్ళి అమ్ముకునేవాళ్ళు పిల్లలు మేము. అంటే పనులు కట్టేటప్పుడు పరగేరలేవు, కట్టేదంతా అయిపోవాలి, అప్పుడు పరగేరుకోమంటారు. కానీ బోయాజు ఎంత మంచోడు చూడండి, పనుల మధ్య పరగేరుకో చెప్తున్నాడు కదా, పనుల మధ్య పరగేరుకో, ఆమెను అవమానపరచకుడి అని చెబుతూ, మరియు ఆమె కొరకు పిడికిళ్ళు పడవేసి ఆమె ఏరుకొనున్నట్లు విడిచిపెట్టుడి, ఆమెను గద్దింపవద్దని తన దాసులకు ఆజ్ఞాపించింది. ఎలాంటి సిచ్యువేషన్ లో ఉందో, ఆ భయంకరమైనటువంటి దుస్థితిలో ఉన్నటువంటి రూతును జ్ఞాపకం చేసుకుంటున్న బోయాజు, రూతును ఆదరిస్తున్న బోయాజు, రూతును ధైర్యపరుస్తున్న బోయాజు కదా. ఎన్ని మాటలు కనపడుతూ ఉన్నాయి. అంతేకాకుండా ఆ 3వ అధ్యాయంలో 10వ వచనంలో, నా కుమారి, ఎన్నిసార్లు అంటున్నాడు ఆ మాట, నా కుమారి, యెహోవా చేత నీవు దీవెన నొందిన దానవు, కొద్దివారినే గాని గొప్పవారినే గాని యవనస్తులను నీవు వెంబడించక ఉండుట వలన నీ మునుపటి సత్ప్రవర్తన కంటే వెనుపటి సత్ప్రవర్తన మరీ ఎక్కువైనది. కాబట్టి నా కుమారి, భయపడకము, నీవు చెప్పినదంతా నీకు చేసేదను, నీవు యోగ్యురాలవని నా జనులందరూ. ఎన్నికలైనటువంటి రూతు మోయాబురాడు. ఎవరండి మోయాబు? నేను కాళ్ళు కడుగుకొను అట్లేమో అన్నాడు దావి. మోయాబీయుడు కదా, మనకు తెలుసు. అమ్మోనీయులు మనకు తెలుసు, వాళ్ళ జాతి ఏంటో, వాళ్ళ పరిస్థితి ఏంటో మనకు తెలుసు. లోతు యొక్క అక్రమమైన సత్తా కదా. మోయాబీయుడు పెద్దది, తండ్రితో మద్యం సేవింపజేసి పుట్టినవాడు ఒకడు మోయాబీయుడు, ఒకడు చిన్నవాడితో అమ్మోనీయుడు.
అలాంటి భయంకరమైన ఫ్యామిలీ నుండి వచ్చినటువంటి బ్యాక్గ్రౌండ్ ఏంటి అంటే రూతు యొక్క బ్యాక్గ్రౌండ్. అలాంటి భయంకరమైన సిచ్యువేషన్ నుంచి వచ్చినటువంటి ఆమెను బోయాజు ఎంతగానో ఆదరించాడండి, ఎంతగానో చేర్చుకున్నాడండి. యెహోవా చేత నువ్వు దీవించబడిన దానవు, యెహోవా రెక్కల కింద నువ్వు సురక్షితంగా ఉండడానికి నువ్వు వచ్చిన దానవు అని చెప్పి దీవించాడు. ఎక్కడికి వెళ్ళొద్దు, ఇక్కడే వేరుకోమన్నాడు. నిన్ను ముట్టకూడదని యవనస్తులకు ఆజ్ఞాపించానన్నాడు. చాలా విషయాలు చెప్పాడండి. చివరికి 4వ అధ్యాయంలో చూడండి 13వ వచనం. కాబట్టి బోయాజు రూతును పెండ్లి చేసుకొని ఆ విధవరాలను బోయాజు ఏం చేస్తా ఉన్నాడు, ఒక జీవితం ఇచ్చాడండి. వివాహం చేసుకున్నాడు. కష్టాలలో ఉన్న వారిని జ్ఞాపకం చేసుకున్నాడు, బంధకములలో ఉన్న వారిని జ్ఞాపకం చేసుకున్నాడు. బంధకములలో ఉన్న రూతు, బంధకములో ఉన్న లోతు, బంధకములలో ఉన్న దావీదు కదా, వారిని జ్ఞాపకం చేసుకుంటారు. బంధకములలో ఉన్న ఒకడు కూడా ఇదే పరిస్థితిలో, ఒకడు యెరూషలేములో నుండి ఎక్కడ ప్రయాణం చేస్తున్నాడంట కదా. మార్కు సువార్తలో ఆ మాటలు మనం చూద్దాం. ఒకడు ఎక్కడి నుండి ప్రయాణం చేస్తా ఉన్నాడు అని ఆలోచన చేస్తే యెరికో నుండి 9వ అధ్యాయం చూడండి ఒకసారి. మార్కు సువార్తలో ఈ మాటలు మనం చూస్తా ఉన్నాం. ఒకడు బయలుదేరుతున్నాడంట. ఎక్కడి నుండి బయలుదేరుతా ఉన్నాడు అంటే యెరికో నుండి, యెరూషలేములో నుండి యెరికోకు. లూకా సువార్త చూడండి 10వ అధ్యాయం. 10వ అధ్యాయంలో 30వ వచనం చూడండి. లూకా సువార్త 10వ అధ్యాయం 30వ వచనమా? 30వ వచనం అండి. లూకా సువార్త. ఒక మనుషుడు యెరూషలేములో నుండి యెరికో పట్టణమునకు దిగి వెలుచు దొంగల చేతిలో చిక్కెను. సిక్కబడిన ఒక మనుషుడు, కొట్టబడిన ఒక మనుషుడు, పడద్రోయబడిన ఒక మనుషుడు కదండి. అతడు చిక్కెను. వారు అతని బట్టలు దోచుకుని అతనిని కొట్టి కొర ప్రాణములతో విడిచిపోయిరి. అప్పుడు యాజకుడు త్రోవను వెళ్ళుట తటస్థించెను. అతడు అతనిని చూసి ప్రక్కగా పోయాను. ఒక యాజకుడు వెళ్ళాడంట, నాకెందుకు వచ్చిన గొడవ అంటే వెళ్ళిపోయాడు. రెండవ వాడు ఒకడు కనపడతా ఉన్నాడు. అలాగున లేవీయుడు ఒకడు వచ్చాడంట. ఆ చోటికి వచ్చి చూచి ప్రక్కగా పోయాను. మూడోవాడు వచ్చాడండి, సమరయుడు. సమరయుడు వచ్చాడు. ప్రయాణం అయిపోవచ్చు. అతడు పడి ఉన్న చోటికి వచ్చి అతనిని చూచి అతని మీద జాలిపడి దగ్గరకు పోయి నూనెయు ద్రాక్షారసము పోసి అతని గాయములు కట్టి వాహనము ఎక్కించి ఒక పూట కోళ్ళవాని ఇంటికి తీసుకొని పోయి అతనిని పరామర్శించెను. ఎన్ని మాటలు, ఈ అన్ని మాటలు ఒక్కొక్క మాట మీద ఒక్కొక్క ప్రసంగం వస్తుంది. అతడు వచ్చి, అతడు చూచి, అతడు జాలిపడి, అతడు దగ్గరకు పోయి, అతడు ద్రాక్షారసమును పోసి, అతడు గాయములు కట్టి వాహనం ఎక్కించుకొని పూటకోళ్ళవాని ఇంటికి అతనిని తీసుకొని పోయి అతనిని పరామర్శించు. పూటకోళ్ళవాడంటే నేడు దినాలు డాక్టర్ గారే అంతే కదండి. ఒక యాజకుడు వచ్చాడు, నాకెందుకు అనుకున్నాడు. ఒక లేవీయుడు వచ్చాడు, నాకెందుకు అనుకున్నాడు. ఒక సమరయుడు వచ్చాడు, అతను చూశాడు. చూసిన వాడు అతని మీద జాలి పడ్డాడు. దగ్గరికి వెళ్ళాలంటే ఏం పొందాలి? జాలి పొందాలి, జాలి పడాలి. దగ్గరికి వెళ్ళాలి అంటే అతను జాలి పడ్డాడు. దగ్గరికి పోయాడు, నూనె పోసాడు, ద్రాక్షారసం పోసాడు, అతని గాయములు కట్టాడు, తన వాహనం ఎక్కించుకున్నాడు, పూటకోళ్ళవాని వద్దకు తీసుకెళ్ళాడు, అతన్ని పరామర్శించాడు. ఏమైందో ఏంటంట, పూటకోళ్ళవాని దగ్గరికి వెళ్ళి ఏమైందండి చూడండి డాక్టర్ గారు అన్నట్టుగా అతన్ని పరామర్శించాడు. అంతేకాదు ఇంకేమంటా ఉన్నాడు. మరునాడు అతడు 2 దేనారములు తీసి ఆ పూటకోళ్ళవానికి ఇచ్చి, ఇతని పరామర్శించుము, నీవింకేమైనా ఖర్చు చేసిన నేను మరణం వచ్చినప్పుడు
అది నీకు తీర్చేదనని అతనితో చెప్పిపోయాడు కదా. నాకెందుకులే అని అనుకోలేదు, కానీ కష్టములో ఉన్నటువంటి ఒక మనుషుడు యెరూషలేములో నుండి యెరికోకు దిగిపోతా ఉన్నాడు. ఇందాక మనం చదువుకున్నాం, యెరూషలేములో నుండి మోయాబుకు దిగిపోయారు. నయోమి భర్త, నయోమికున్న 2 కుమారుడు. అలాగే ఇక్కడ యెరూషలేములో నుండి ఒక ఉన్నతమైన స్థలములో నుండి కదా ఎక్కుతున్నారా? దిగుతున్నాడు. అతను దిగుతూ దొంగలకు చిక్కాడంట. దొంగల చేత కొట్టబడ్డాడు పరప్రాణాలతో కదా. దోచుకోబడ్డాడు, పరప్రాణాలతో మిగిలిపోయాడు. ఒక సమరయుడు, ఆయన ఎవరంట? సమరయుడు వచ్చి, అయితే ఒక సమరయుడు అన్నాడు 33వ వచనంలో. అయితే ఒక సమరయుడు వచ్చాడు, వచ్చేం చేస్తా ఉన్నాడు కదా. అతనిని చూశాడు, అతని మీద జాలి పడ్డాడు, అతని దగ్గరికి వెళ్ళాడు, ద్రాక్షారసముతో అతని గాయాలు కట్టాడు, అతని వాహనాన్ని ఎక్కించుకున్నాడు. వాహనం మీద ఎక్కించుకుని పూట కొడవాడి దగ్గరికి తీసుకెళ్ళాడు. ఇదిగో ఇతన్ని బాగు చేయి, ఇదిగో 2 దేనారాలు డబ్బులు ఇస్తా ఉన్నాడు. ఇంకా ఏదైనా డబ్బులు పడితే రేపు నేను వచ్చి మరలా డబ్బులు కడతానయ్యా, నేను కడతాను, ఆ డబ్బులు నేను కడతాను, అతన్ని బాగు చేయి కదా. బంధకాలలో ఉన్న ఒక మనుషుని రక్షించిన లేక ఆదుకొనిన సమరయుడు కదా. కష్టాలలో ఉన్న ఒక వ్యక్తిని ఆదుకొనిన సమరయుడు. వీరందరూ ఎవరండి? ధనవంతులే. ఈ 4 గురించో 5 గురించో చెప్పుకుందాం. ఈ 4 ఎవరండి? అబ్రహాం ఎవరండి? ఆదికాండం 13వ అధ్యాయం. అబ్రహాం ఎవరో చెప్తా ఉన్నాను. ఆదికాండ గ్రంథంలో 13వ అధ్యాయం 2వ వచనం మనం చదివితేనండి, అబ్రహాము వెండి బంగారములు పశువులు కలిగి బహు ధనవంతుడై ఉండేను. అబ్రహాం ఎవరు? బహు ధనవంతుడైన అబ్రహాము లోతును ఆదుకున్నాడు. ఆదుకునేవాడు ఎలాంటి వాడై ఉండాలి? సహాయం చేసేవాడు ఎలాంటి వాడై ఉండాలి? ధనవంతుడు. 13వ అధ్యాయంలో ధనవంతుడు, 14వ అధ్యాయంలో లోతు చెరపట్టబడ్డాడు కదండి. చదువుకోండి. ఆదికాండం 13వ అధ్యాయంలో అబ్రహాము ధనవంతుడు, ఆదికాండం 14వ అధ్యాయంలో తన సహోదరుడి కుమారుడైన లోతు చెరపట్టబడ్డాడు. చెరపట్టబడిన వారిని విడిపించేవాడు ఎవరు అంటే ధనవంతుడైన అబ్రహాము. రూతును విడిపించిన వాడు ఎవరండి కదా? బోయాజు ఎలాంటి వాడు? రూతు గ్రంథంలో 2వ అధ్యాయం 1వ వచనం, 2వ అధ్యాయంలో 1వ వచనం మనం చదివినట్లయితే అక్కడ వ్రాయబడ్డది. ఏమంటా ఉన్నాడు ఆలోచన చేస్తే, నయోమి పెనిమిటి బంధువుడు అక్కడ ఉండేను, అతడు చాలా ఆస్తిపరుడు, అతడు ఎలీమెలెకు వంశపు వాడై ఉండేను, అతని పేరు బోయాజు. బోయాజు ఐశ్వర్యవంతుడు లేక ఆస్తిపరుడు లేక ధనవంతుడు కనుక, నా కుమారి వేరొక పొలంలోకి వెళ్ళొద్దు, ఇక్కడ ఎరుకో, ఇక్కడ భోజనం చేయి, ఇంకో చోటకి వెళ్ళకు, ఇక్కడ నీళ్లు తాగు, ఇంకో చోటకు వెళ్ళకు. విడిపించేవాడు ఎలాంటి వాడు? బలవంతుడు. విడిపించేవాడు బలవంతుడు అంటే ధనము కలిగిన వాడు, ఐశ్వర్యవంతుడు, ధనవంతుడు. దావీదుకు సహాయం చేసిన వాడు ఎలాంటి వాడండి? బర్జిల్లై ఎలాంటి వాడండి? సమూయేలు 2వ గ్రంథం 19వ అధ్యాయం 19వ అధ్యాయము 31వ వచనం, మరియు మాదీయుడకు బర్జిల్లై రొగేలీము నుండి యోర్దాను వద్దరికి వచ్చి రాజుతో కూడా నది దాటెను. బర్జిల్లై 80 సంవత్సరముల వయస్సు కలిగి
బహు ముసలివాడై ఉండెను, అతడు అధిక ఐశ్వర్యవంతుడు. నేను చెప్పే పాఠం ఏంటి అని అంటే, మనం నేర్చుకునే పాఠం ఏంటి అని అంటే, విడిపించేవాడు, సహాయం చేసేవాడు, ఆదుకునేవాడు, ఆదరించేవాడు ఎలాంటి వాడు అని అంటే ధనవంతుడు. అబ్రహాము ధనవంతుడు, బోయాజు ధనవంతుడు, ఇక్కడ బర్జిల్లై ధనవంతుడు, సమరయుడు నేను ఇస్తా కదా. ఆ సమరయుడు ఏమంటా ఉన్నాడు, మనం చదువుకున్నాం కదండి, ఏమంటా ఉన్నాడు అని ఆలోచన చేస్తే, అతడు ఆ మరునాడు చూడండి 35వ వచనం, లోకాసు వార్త 10వ అధ్యాయం 35వ వచనంలో, మరునాడు 2 దేనారములు తీసి ఆ పూటకోళ్ళ వాడికి ఇచ్చి, ఏమండి మరునాడు 2 దేనారములు తీసి ఆ పూటకోళ్ళ వాడికి ఇచ్చి, ఏమండి ఇంటికి తీసుకొని పోయి అతన్ని పరామర్శించి, అతనికి ఇచ్చి పరామర్శించము, నీవింకేమైనా నువ్వు ఖర్చు చేసిన ఎడలా నేను మరలా వచ్చినప్పుడు నీకిచ్చేదను. ఇదిగో ప్రస్తుతం 2 దేనారాలు ఉన్నాయి, ఉంచుకో, వైద్యం చేయి, అతని గాయాలు కట్టు, మరలా నేను వస్తాను, ఇంకేదైనా ఖర్చు అయితే నేను నీకు ఇస్తాననేవాడు అలాంటి వాడు ధనవంతుడే. సామర్థ్యం కలిగిన వాడే విడిపిస్తా ఉన్నాడు. సామర్థ్యం కలిగిన అబ్రహాము లోతును జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాడు. సామర్థ్యం కలిగిన బోయాజు రూతును జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాడు కదా. సామర్థ్యం కలిగిన బర్జిల్లై దావీదును జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాడు. సామర్థ్యం కలిగిన సమరయుడు ఒక మనుషుని జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాడు. వాడు యెరూషలేము నుండి యెరికోకు వెళ్తూ దొంగల చేత చెక్కబడ్డాడు, కొట్టబడ్డాడు, పడద్రోయబడ్డాడు. అలాంటి వారిని జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాడు ధనవంతుడైన మన ప్రభు. ఆయన ధనవంతుడయ్యుండి దరిద్రుడిగా ఈ లోకానికి ఎందుకు వచ్చాడో తెలుసా? నిన్ను నన్ను జ్ఞాపకం చేసుకోవడానికి వచ్చాడు. నశించిన మనలను జ్ఞాపకం చేసుకోవడానికి వచ్చాడు. నరక పాత్రలమైన మనలను జ్ఞాపకం చేసుకోవడానికి వచ్చాడు కదా. ఆయన ఎవరంటే ధనవంతుడండి, ధనవంతుడైన ప్రభు. భూమియు దాని సంపూర్ణతయు నాది అన్నవాడు. యోహాను సువార్త 1వ అధ్యాయం 4వ వచనంలో, కలిగి ఉన్నదేది ఆయన లేకుండా కలగలేదు. ధనవంతుడు. ఏదైతే కలిగి ఉన్నామో, ఈ లోకంలో ఏదైతే చూస్తా ఉన్నామో, చూస్తున్న ప్రతిదీ కూడా ఆయన లేకుండా కలగలేదు. ఆ ధనవంతుడు నిన్ను నన్ను రక్షించడానికి, నిన్ను నన్ను సేవ తీర్చడానికి, నిన్ను నన్ను పరామర్శించడానికి, నిన్ను నన్ను నరక పాత్రలో నుండి తీయడానికి, బయటికి కదా నరక పాత్రలో, ఆ నరకములో నుండి విడిపించడానికి మహామహిమను విడిచి వచ్చాడు కదా. మహామహిమను విడిచి ఈ లోకానికి వచ్చాడు. అందుకే ధనవంతుల గురించి ఒక మాట చెప్పాడు. తిమోథేయుకు రాసిన 1వ పత్రిక 6వ అధ్యాయం, తిమోథేయుకు రాసిన 1వ పత్రికలో 6వ అధ్యాయం చదువుతామండి. 17వ వచనం అండి. 6వ అధ్యాయంలో 17వ వచనంలో, ఇహమందు ధనవంతులైన వారు గర్విష్ఠులు కాక అస్థిరమైన ధనమును అందు నమ్మిక ఉంచక సుఖముగా అనుభవించుటకు సమస్తమును మనకు ధారాళంగా దయచేది దేవుని అదే నమ్మిక ఉంచుడని ఆజ్ఞాపించును. ఇహమందు ధనవంతులైన వారు గర్విష్ఠులుగా ఉండకూడదు. ఈ ధనము అస్థిరమైనది అన్నాడు. ఎలాంటిది? ఈ అస్థిరమైన దాని మీద నమ్మిక ఉంచక నమ్మకమైన దేవుని యందు నమ్మిక ఉంచండి అని ఆజ్ఞాపించమని చెబుతూ 18వ వచనం, వారు వాస్తవమైన జీవమును సంపాదించుకుని నిమిత్తము రాబో కాలమునకు మంచి పునాది తమ కొరకు వేసుకొనుచు, మేలు చేయువారును, ధనవంతులు ఏం చేయాలంట? మేలు చేయువారును, సత్క్రియలోను ధనము గలవారును, ఔదార్యము గలవారును, తమ ధనములను ఇతరులకు పాలించువారునై ఉండవలెనని వారికి ఆజ్ఞాపించు.
డబ్బులుండే బట్టి ఇలా బ్యాంక్ బ్యాలెన్స్ ఫిక్స్లు వేసేసుకుంటాం కాదు, కానీ ఎదట వారికి ఉపయోగపడాలి. నేను ఎప్పుడూ చెప్తా ఉంటాను, మన ద్వారా నలుగురైనా మన సహాయం పొందిన వారై ఉండాలి. ఏ విధముగా నువ్వు ఆదుకోగలవో, ఏ విధముగా నువ్వు సహాయం చేయగలవో, అది ఆర్థికముగానా, శారీరకముగానా, ఆత్మీయముగానా, ఏ విధముగా నువ్వు ఆదుకోగలవు కదా. తప్ప చచ్చిపోతావు. సంపాదించిందంతా బతికాడు కానీ ఎవరికి ఉపయోగం కాదయ్యా అంటారు. అది అవసరమా మనకి? మనము ఒక చెట్టు అనే ఉండాలండి, 10 మందికి నీడనిచ్చే వాళ్ళంగా ఉండాలి. బైబిల్ అదే చెప్తుంది. అది ఎలాంటిది అంటే రాబో కాలమునకు మంచి పునాది అట చెప్తున్నాడు కదా ఈ 18వ వచనంలో. అది రాబో కాలమునకు మంచి పునాది. ఏది? మన ధనములో ఇతరులకు పాలించే వారముగా ఉంటే అది రాబో కాలమునకు మంచి పునాది. అప్పుడు అంటాడు ఆయన, బడా నమ్మకమైన మంచి దాసుడా, మంచి దాసురాలా అని మనలను చక్కగా ఆయన పరామర్శిస్తాడు, ప్రశంసిస్తాడండి. కనుక అంటున్నాడు, మేలు చేయవారై ఉండాలి. ధనవంతులు ఏమై ఉండాలి? మేలు చేసేవారుగా ఉండాలి. ధనవంతులు ఏమై ఉండాలి? సత్క్రియలు చేసేవారై ఉండాలి. ధనవంతులు ఏమై ఉండాలి? ఔదార్యము. కఠినంగా ఉంటారు ధనవంతులు. ఎలా ఉంటారు? కఠినంగా ఉంటారు. కానీ బైబిల్ అంటుంది, ధనవంతులు ఔదార్యం కలిగిన వారై, మేలు చేసేవారై ఉండాలి, సత్క్రియలు చేసేవారై ఉండాలి, తమ ధనమును ఇతరులకు పాలించువారుగా ఉండాలని చెప్తా ఉంటారు. యేసు ప్రభువు వారు ధనవంతుడు, అబ్రహాము ధనవంతుడు, బోయాజు ధనవంతుడు, బర్జిల్లయి ధనవంతుడు, సమరయుడు ధనవంతుడు కదా. మనం ఏం నేర్చుకుంటున్నాం? వాట్ వీఆర్ లెర్నింగ్ ఫ్రమ్ ద చర్చ్, అంతేనా? లేక వాట్ యు ఆర్ లెర్నింగ్ ఫ్రమ్ ద బైబిల్ అంటే ఏం నేర్చుకున్నామంటే ఏమో కాదు. మనం ఎలాగుండాలి? కష్టములలో ఉన్న వారిని జ్ఞాపకం చేసుకునే వారిగా ఉండాలి. బంధకాల్లో ఉన్న వారిని జ్ఞాపకం చేసుకుని, అప్పుడే నువ్వు క్రైస్తవుడు, అప్పుడే నువ్వు క్రైస్తవురాలు, అప్పుడే నువ్వు విశ్వాసివి, అప్పుడే నువ్వు భక్తుడవు లేక భక్తురాలవు. క్రియలు లేని విశ్వాసము. విశ్వాసులారా, బంధకాలలో ఉన్న వారిని జ్ఞాపకం చేసుకోండి. నాకెందుకులే, నేను బాగానే ఉన్నాను, నా పిల్లలు బాగానే ఉన్నారు, నా తల్లిదండ్రులు బాగా, నా భార్య బాగా, అది కాదు. మనం బాగానే ఉండాలి అంటే మన ఎదుటి వారికి ఏం చేయాలి? మేలు చేసేవాళ్ళంగా ఉండాలి. అప్పుడు మనలను, మన కుటుంబాన్ని చూసేవాడు అప్పుడు ఆయన ఉంటాడు కదా. ఆయన ఉన్నాడని మనం నమ్ముతున్నాం కదండి. ఆయన ఉన్నాడని మనం నమ్ముతున్నప్పుడు మనం ఎదుటి వారికి సహాయం చేస్తా ఉంటే దేవుడు మన కుటుంబాన్ని మనకు కదా, నీకు నీతిమంతుల బిడ్డలు భిక్షమిత్తడా నేను చూడలేదు అన్నాడు. ఎందుకు? నీతిమంతులను ఆయన చూడకపోవడని మరోసారి చెప్తున్నాడు. ఆయన చూస్తాడు కనుక మనము చేసినటువంటి ఆ మేలు లేక ఆ సహాయము మన పిల్లల తరములకు ఉంటారు. అదే సమయంలో మనము చేసిన పాపాలు పిల్ల తరాలకి కూడా తగులుతూ ఉంటుంది. కనుక విశ్వాసులారా, దేవుని వాక్యములో నుండి ఏం నేర్చుకుంటా ఉన్నాము నేటి దినాలంటే, ఏమి జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాము అంటే బంధకాల్లో ఉన్న వారిని జ్ఞాపకం చేసుకుంటాం. మేమెక్కడ ధనవంతులమండి అని అనుకుంటున్నాను. నీకున్న దాంట్లోనే 10 రూపాయల్లోనే, 100 రూపాయల్లోనే, 1000 రూపాయల్లోనే, 1,00,000 రూపాయల్లోనే సహాయం చేయి. ఎక్కడికి పోదు, వాడి బాబోయినా పర్వాలా, దేవుడు మరో రూపంలో ఇస్తాడు కదండి. కనుక గమనించండి, ఆ విధంగా ఉండి ఔదార్యము కలిగిన వారుగా ఉంది, ఎదుటి వారికి సహాయం చేసేవారు, ఎదుటి వారి ఇబ్బందుల్లో ఉన్నప్పుడు వారిని జ్ఞాపకం చేసుకునే వారుగా ఉండాలని కోరుచు ఈ మాటలు ముగిస్తా ఉన్నాను. దేవుడు తన వాక్యాన్ని దీవించి ఆశీర్వదించును గాక. చిన్న ప్రార్థన. మహోన్నతుడా, పరిశుద్ధుడా, నీ మహిమ గల నామానికి వందనాలు. అయినా ఈ పరిశుద్ధ దినములో నీ మాటలు మీరు మాకు అందించిన విధానాన్ని బట్టి నీకు వందనాలు ప్రభువా. బంధకములలో ఉన్న వారిని జ్ఞాపకం చేసుకోండి అన్నాం, కష్టములను అనుభవించుతున్న వారిని జ్ఞాపకం చేసుకోమన్నాం ప్రభువా.
మా మట్టుకు మేము నాయన బంధకాల్లో ఉన్న వారిని జ్ఞాపకం చేసుకునేవాళ్ళం, కష్టాల్లో ఉన్న వారిని జ్ఞాపకం చేసుకునేవాళ్ళం. మేము ఉండటానికి నీ కృపను అనుగ్రహించండి. చేరి వచ్చిన ప్రతి ఒక్కరిని దీవించండి. నీ మాటలు విని విడిచిపెట్టేవారుగా కాకుండా విని నీ మాటలను హత్తుకొని తమ జీవితాలు చక్కగా జరిపించుకుంటా నీ కృపను అనుగ్రహించమని మా ప్రాణప్రియుడును రక్షకుడునైన యేసుక్రీస్తు వారి మహిమ గల నామములో ప్రార్థన చేయుచున్నాం మా పరమ తండ్రి. ఆమేన్.